నేటికి 12 సంవత్సరాలు అవుతున్నది. రామదాసును జైల్లో వేశాం, కొర్తికి ఎక్కించినాం, కోదండం తీసినాం, బండలు ఎత్తినాం, ఎండల బండ పెట్టినాం, అగ్నిలో కాల్చినాం. వాడిని ఎన్ని చిత్రహింసలు చేసినా కూరడాలతో కొట్టి వాడిని చిల్ల చిల్ల రక్తము గారుతంటే కారప్పొడి చల్లి జైల్లో వేసినాం. 12 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికి ఒక్కడు కూడా వాని తాలూకు మనిషి ఒకడు రాలే. ఒక మాట, వాడు దినదినానికి మనము చేసినటువంటి చిత్రహింసలకు ఇప్పుడో ఈ గడియో వాని ప్రాణాలు పోయే విధంగా తయారైండు. వానికి ప్రాణానికి పోతే మనకి 6 లక్షలకి పోతాయి. వాడు చచ్చిపోయిందంటే మన పైసా పోయినట్టే. మనసు నిమ్మలం లేదు, మనసు స్థిమితం లేదు. తండ్రి పుణ్య రసము కనుగొండి తండ్రి పుణ్య రసము కనుగొండి తండ్రి పుణ్య రసము కనుగొండి पैसा नहीं 6 లక్షల వరహాలు మనకి ఇవ్వలేదు. మనసు మంచిగా లేదు. పుణ్యరసము దండి, బడా గోష్ తీసుకురండి. బడా గోష్ అంటే అది పెద్ద మాంసం. బడా గోషి తీసుకొని రండి. హలాల్ చేసిన బడా గోషి తీసుకొని వచ్చి పుణ్యరసము మనకి చేసి అక్కడ పెట్టు, ఇక్కడ పెడతా. బాగా తాగి అది రాకుండా పంది కూర ఉడకబెట్టుకొని అది తుకాకులం. ఆ సూపర్ కి మటన్ కి మేమి తినేవారు కదరా. బడా గోష్ खाना खाते, बड़ा गोश्त खाते, तालीम नड़ता बड़ा गोश्त తింటారు. పల్లి ఉంటే కైపుతాయి. బడా గోష్ తిని నడి ఆటలోకి వెళ్ళి దొడికిపోతాడు. కొత్త లంజా కొడుకు బాగా తింటాడు. పొద్దున్న దాకా తెల్లని దాకా ఎరుగుతాడు. వాడు పల్లెగా తింటాడు. నచ్చిన కాళ్ళొత్తమని బే. అరే మన ధర ఉన్నాడు చూడరా. మనం రోజు వాడిని కాళ్ళొత్తినాం. ఇవాళ వాడిని నచ్చిన కాళ్ళొత్తమని అరే అరే
ఇదరా ఇదరా అరే లంజావుడు కానీ మొత్తం అంతా వల్లిపోయింది ఎందుకురా పండు 12 సంవత్సరాలు అవుతుంది అర్ధరాత్రి అయినది బడా గోషి తిని బాగా మాంసము తిని మందు తాగి ఇక్కడ పడుకుంటున్నాం అదే సర్కార్ మనం పుల్లు తాగినాం మంచిగా నిద్రపోదాం ఇక లేకుంటే లేదు అన్నయ్య 3 లక్షల వరహాలు అవును నేటితో రామదాసుకు 12 సంవత్సరాలు పూర్తి. అవును ఈ రోజుతో వారి చేర విముక్తి. అందుకని ఇక మనం నమో జనార్దన నారాయణ లక్ష్మణ సరే 3 లక్షల వరహాలు 6 లక్షల వరహాలు నీ వీపున 3 లక్షల వరహాలు నా వీపున 3 లక్షల వరహాలు కట్టుకొని ఆ యొక్క తాను అర్ధరాత్రి వెళ్ళ పడుకొని ఉన్నాడు. అతను స్వప్నముల మూల కనిపించి ఈ 6 లక్షల వరహాలు లక్ష్మణ వైకుంఠాన్ని వదిలి తక్షణమే ఇక్కడ ప్రత్యక్షమయ్యా అయ్యాము. ఈ చూడు ఈ నగర విశేషాలు, ఈ నగర శృంగారము. ఆహా, మానవులయ్యి కూడా ఇంత అందమైన పట్టణాన్ని సృష్టించుకున్నారు. అవునవును లక్ష్మణ అన్నయ్య ఈ పట్టణ సుందరములు చూడు ఎంత వింతగా ఉన్నావో. అవును అయోధ్య కూడా ఇలాంటిగా లేదు. ఎంతో చిత్రమై ఉన్నది దానిష పట్టణ, ఎంతో వింతై ఉన్నది దానిష పట్టణ, ఎంతో వింతై ఉన్నది ఎంత చిత్రమై ఉన్నా ఇంతాని అనరాదు, ఎంతో చిత్రమై ఉన్నా ఎంతో చిత్రమై ఉన్నా ఇంతని అనరాదు. దశపురి కంట చక్కని దశకులు కూర్చున్నా ఎంతో చిత్రమై ఉన్నది దానేశ పట్టణ ఎంతో వింతై ఉన్నది దానేశ పట్టణ ఎంతో వింతై కులమునకు మ్లేచ్చుడు తురస్కుడు చూడు వాడి వైభవము, వాడి పట్టణ సుందరము, వాడి పట్టణ శృంగారము. ఆహా, ఎంతని వర్ణించాలి. ఆ వైకుంఠము కన్నా స్వర్గము కన్నా మిక్కిలి గోచరం అనిపిస్తుంది ఈ పట్టణం చూస్తుంటే. చూడ చూడ మది వేడు వృక్షముల పైన ఫలములు భక్షించి పూజ కమలాకరముల ప్రమాణాలు విరోధాలు సంగీతములకు సరిపోలు విహరించు స్త్రీలు పురుషులు విహరించు స్త్రీలు పురుషులు ఎంతో చిత్రమై ఉన్నది ఎంతో పట్టణ ఎంతో ఎంత విలాసము, ఎంత సంతోషము. ఈ నగరాన్ని ఎంత శృంగారంగా చూసుకుంటున్నాడు ఆ తురస్కుడు. అయినా మన సమయం ఆసనం అవుతుంది. అవునవును
వాడు నిద్ర లేవకముందే తానేసే నిద్ర లేవకముందే కలలో కనిపించి 6 లక్షల వరహాలు అతనికి అప్పగించి రామదాసు బందికాన విముక్తి గావించాలి. ఇప్పుడే మేలకు కలుగునుగా. ఎవరి జయమానులో మీరు ఏమయ్యా ఎవరు మీరు? అర్ధరాత్రి వేళ నేను పాడుకున్నటువంటి పాన్పు కాడికి వచ్చి సలాం వాలేకుం తానిషా గారు అంటున్నారు. అవును, నాకు నమస్కరిస్తున్నారు. మిమ్మల్ని చూస్తే బంటు రూపంగా ఉన్నారు. మీరు రాజులు కాదు, మానవులు కాదు. ఒక బంటులు అంటే జవానులు బంటు రీతిగా ఉన్నారు. అవునవును, బంట్లమే. మీరెవరయ్యా? ఎందుకు వచ్చారు? మేమెవరమో చెప్పమంటావా? వినుడి తానేశమానుడగాను వివరించేదాను కవినాయాను కానుడి వివరించేదాను కవినాయాము కానుడి వివరించేదాను కవినాయాము కానుడి మీ బందికాలలో బంధించబడినటువంటి ఆ రామదాసు గారికి మేము బంట్లము. ఆయనకు జీతగాలము బంట్లము. రామదాసు బంట్లము. మేము కంచర్ల గోపన్నకు బంట్లము. భద్రాచల తాలూకాకు తహసీల్దార్ నౌకరి మేమిచ్చాము. అతడు 6 లక్షల వరహాలు తిన్నాడు. వాళ్ళ రాముల వారికి గుడి కట్టించాడు. అది తప్పు అని మేము జైల్లో వేశాము. అతనికి మీరు బంటు వాళ్ళం. నాకు నా 2 చౌకదారులు. అతనికి మీరిద్దరు బంటు వాళ్ళు. మేమిద్దరం బంట్లం. ఏమి మరు సాయు గలవారు మీరిద్దరైతే ఏమి నామము గలవారు మీరిద్దరైతే ఏమి నామము గలవారు మీరిద్దరైతే ఏమి నామము గలవారు మీరిద్దరైతే ఏమి నామము గలవారు నమదలి గురునామము లోపల నామము లోపల నయమని ఏమి మరు సాయు గలవారు మీరిద్దరైతే ఏమి నామము గలవారు అది బంటు వాళ్ళు అన్నారు. అవునయ్యా, మీరు రామదాసుకు బంటులు, మేము బంట్లము ఇద్దరము. రామదాసు మీ ఇద్దరు పేరేం పేరు? మా పేరు చెప్పమన్నావా? మీ ఇద్దరు ఏం వాళ్ళు అవుతారు? ఈయన నీకేమవుతాడు చెప్పు. మా పేరు చెప్పాలి. మీరిద్దరు ఏం వచ్చిన వాళ్ళు అన్నావా? రామోజీ లక్ష్మణోజీ పేరు. పగలు రాత్రింబవలు సిరసాలలో ఉన్నటువంటి యొక్క ఆ రామదాసుకు బంట్లము. ఇక మేమిద్దరము
ఇక రామోజీ అనే అతని పేరు, లక్ష్మణోజీ అనే నా పేరు. మేమిద్దరం వరుసకు అన్నదమ్ములం. మీ నామములు ఏమన్నారు? రామోజీ, లక్ష్మణోజీ. సర్కార్ ఇతను రామోజీ, ఇతను లక్ష్మణోజీ. మీ వరుసలు ప్రేమతో అన్నదమ్ములం. అన్నదమ్ములం. మరి ఎందుకు వచ్చిండ్రు? అయ్యా సర్కార్, అయ్యా మేమెందుకు వచ్చామంటే ఆ, రామదాసు చెరను విడిపించడానికి అతను మీకు కట్టించినటువంటి 6 లక్షల వరహాలు మీ శిస్తు చెల్లించడానికి ఇందాక వచ్చాం. ఓ. ఆరు లక్షలు తెచ్చినారా? లేకుంటే మీరు మాది మెడో ఇచ్చేదారా? ఆరు లక్షలు తెచ్చినారా? లేకుంటే మీరు ఆరు లక్షలు తెచ్చినారా? ఇంత మంచిది లేకుంటే నేను వినిపించాను. రామదాసు మాకు 6 లక్షల వరహాలు బాకీ ఉన్నాడు. మా భద్రాచల తాలూకంలోన అతడు రకము వసూలు చేసి తన దైవం అంటే దేవుడైనటువంటి రామచంద్రునికి గుడులు కట్టించాడు. మరి అతడు ఖర్చు పెట్టుకున్న 6 లక్షలు తెస్తే అతన్ని విడిపిస్తా, లేకుంటే లేదు. సర్కార్, ఒక్క మనవి, 3 లక్షలు తెచ్చినాము కానీ కాదారు కొద్దివాది రేపు తెచ్చినాము. మూడు లక్షలు పట్టుకొచ్చినాం, కొద్దివది మళ్ళీ తీసుకొస్తాం. మీరు మన్నించినట్లయితే ఈ 3 లక్షలు మీకు చెల్లించి కొద్దివ 3 లక్షలు మళ్ళీ తీసుకొస్తాం. వీడియో తీసుకుంటారమ్మా. అర్థమంతాయు మీరు నిర్దోలావలను వచ్చినారా? లక్ష్మణోజీ, మాకు ఇవ్వవలసిన 6 లక్షల వరహాలు ఇస్తేనే మంచిది, లేకుంటే మాత్రం 1 రూపాయి తక్కువ ఉన్నా, 1 వరహ తక్కువ ఉన్నా మీ రామదాసును విడిచిపెట్టేవాడిని కాదు. 6 లక్షలు అక్కడ కట్టి రామదాసును విడిపించుకొని పోండి. అన్నయ్య లక్ష్మణ, విను, ఊరకే అన్నాను. అవును, మన్నించునా లేకపోతే మన్నించకపోవునా అని ఊరకే అన్నాను. 3 లక్షలు పట్టుకొచ్చినాం, కొదువది మళ్ళీ పట్టుకొస్తామంటే ఆ కఠినుడు ఏమంటున్నాడు? అర్థమంతయు అంటే 6 లక్షలు పూర్తిగా పట్టుకొచ్చిలా, లేకుంటే వ్యర్థుల వలె వచ్చినారా? అర్థమంతా అక్కడ కట్టిపోండి. అర్థమంతా అంటే 6 లక్షలు పూర్తిగా కట్టిపోండి అంటున్నారు. మనం తెచ్చాం కదా. అవును, ఆరు లక్షలు పూర్తిగా పట్టుకోవచ్చాం. అంటే ముంగడి తెలుస్తలేదా? అర్థమంతం 6 లక్షల వరహాలు తీసుకొచ్చాము. ఇగో 6 లక్షల వరహాలు ఇక్కడ వేస్తున్నాము. 6 లక్షలు అన్నయ్య, అగో 3 లక్షలు ఒక మూట, 3 లక్షలు ఒక మూట. ఈ 6 లక్షల వరహాలు
అక్షరాల పట్టుకొచ్చాం. ఇదిగో మీ ముందు ఉంచుతున్నాం. అది रामोजी सरकार అది లక్ష్మణోజీ सरकार बहुत अच्छा बांटो वाले आओ बहुत अच्छा है. రామదాసు ఏమీ లేడి వాడు అనుకున్నాం, బంధువులు బలగం ఏమీ లేదనుకున్నాం. కానీ ప్రాణానికి ప్రాణం ఇచ్చే ఇంత మంచి బంటు వాన్లు ఉన్నాడని నేను అనుకోలేదు. నాకు ఉన్నారు బంటు వాన్లు, అరం జాతి లంజా కొడుకులు. లంచానికి తింటారు, మంచానికి మోస్తారు. ఎక్కడికి అయినా తోలితే లంచంకి తిని నాకి సమాధానం చెప్తారు. కానీ కంచంలా తింటారు, లంచం తింటారు, కంచంలా తింటారు, మంచంలా ఎరుగుతారు. నాకి ఇద్దరున్నారు బంటు వాళ్ళు, అరం జాతి నా కొడుకులు. నాకి నచ్చారు. నీకు ఇద్దరు అన్నదమ్ములు. 6 లక్షల దేశాల మీద వసూలు చేసి రకాలు పన్నులు వసూలు చేసి తెచ్చారు. నాకు డబ్బు కట్టినప్పుడు మీకు రసీదు రసీదు కావాలి ముట్టినట్టుగా. సర్కార్ అది రామోజీ మా యజమాని బంధించబడ్డాడు అని విని అది రామోజీ దేశ దేశాలు తిరిగి 6 లక్షల వరహాలు వసూలు చేసుకుని మా యజమానిని విడిపించుకోవడానికి వచ్చాం. 6 లక్షలు పట్టుకొచ్చినాం. రామోజీ నీకు ముఖానికి చూస్తే మాకి ఖుషి ఖుషి అవుతుంది. నీ తమ్మునికి ముఖానికి చూస్తే నాకి ఖుషి నయ్యి ఖుషి నయ్యి. చిన్నవాడు కాస్త దుడుకు తనము తగ్గించుమని చెప్పు. పెద్దలతోని మాట్లాడినప్పుడు మంచిగా మాట్లాడాలి. మాకి నవాబ్ని గోల్కొండ నవాబ్కి మాకి రుణగ్రస్తులు మీరు. కాస్త కోపము తగ్గించు అని చెప్పు. 6 లక్షల వరహాలు కట్టావు సంతకం చేసి. రామదాస్ చెరబెడితే సంతకం చేసి తొందరగా. అది రామోజీ మీకు రసీదు ఇవ్వాలి. అర్ధరాత్రి మీకు రసీదు ఇవ్వాలంటే నాకు లేవలేదు. అక్కడ తమ్మ తస్కు ఉన్నది, అక్కడ అవతలి గదిలో తమ్మ తస్కు ఉన్నది. దానికి తీసుకొని వస్తే నాకు దస్కత్తు చేసి అనగా సంతకం చేసి నీకు ఇస్తాను. ఇది సంతకం దస్కత్తు అక్కడ జల్ఖానా కాడ ఉన్న వారికి చూపెడితే రామదాసికి కంచర్ల గోపన్నకి చెర్రా విడిపిస్తారు. అని తమ్మ తస్కు పడతారు. సర్కార్ అలాగే చేస్తాను. మేము కట్టినట్లు మీకు ముట్టినట్లు రామదాసుని బయటికి రోజు నేను తీసుకొచ్చాను. సర్కార్ సర్కార్ మేము మీకు ఇచ్చినట్లు మా ధనము మీకు ముట్టినట్లు మరి మాదేమైనా సంతకం? నీకు ధనానికి మాకి ఇచ్చారు. మాకి సంతకం చేస్తే అక్కడ విడుదలకి అవుతుంది. అప్పు తేరినట్టు ఇద్దరికి సంతకాలు ఉండాలి. అది రామోజీ మీకు డబ్బు కట్టినట్టు ఇక్కడ పక్కాకి మీకు సంతకం ఉండాలి. ఇచ్చినట్టు నాకు సంతకం ఉండాలి. తెలివి కల్లావాడవయ్యా రామోజీ, తెలివి కల్లావాడు. లక్ష్మణోజీకి తొందర బాగా ఉంది. నగలు తప్పిస్తే పోతాము అంటాడు.
లక్ష్మణ అన్నయ్య మనం వచ్చింది 6 రూపాయలు. అవును. ఆ రామదాసు ప్రాణం పైన విసుగు చెంది బ్రతకలేని అని విషాన్ని త్రాగబోతున్నాడు. ఈ రసీదును పడవి ఆ జైలు వెయ్యి. ఇదిగో చూడు రామయ్యను కులాంబుడి సోమ రామ, ఇక నన్ను కాపాడలేవు, నేను రక్షించలేవు రాఘవ, ఇక నా బ్రతుకు శూన్యము, నేను మృత్యుంగులకు దిగజనులకు. ఇదిగో చూడు రామయ్యను కులాంబుడి సోమ, విషము రాగుదు నేను లక్ష్మణ చెప్పండి మేడం ఒకసారి. ఇంతకీ మధుమాంస భక్షకుడైనటువంటి తురస్కునికి కలలో కనిపించాం, దర్శనమిచ్చాం. అవును. ఎందుకు కనిపించామంటే ఇతడు ముందు జన్మలో చాలా పుణ్యాత్ముడు, పరమ భక్తుడు, శివ భక్తుడు. అందుకని ఇతనికి కలలో కూడా మనం దర్శనమిచ్చాం. కలలో కూడా దర్శనమిచ్చాము. రామదాసు పూర్వ జన్మలో చేసుకున్నటువంటి పాపం వల్ల అతనికి కలలో కూడా కనిపించకూడదు, కనిపించలేము. ఇతడు శివభక్తుడు, నారాయణ భక్తుడైనా సరే, శివభక్తుడైనా సరే, శివకేశవులకు భేదము లేదు. అతనికి కలలో కనిపించి దర్శనమిచ్చాం. రామదాసు పాపాత్ముడు, చిలుకను బట్టి బంధించి 12 సంవత్సరములు పంజరంలో ఉంచుకొని తన జీవితాన్ని శకాలికలం చేసినటువంటి ఆ రామదాసుకు కనిపించకూడదు, చిర విముక్తి చేస్తాం, రసీదు పంపించాం. కలలో కూడా కళ్ళకు కూడా కనిపించకూడదు. ఇక వెళ్దాం పద. కళ్ళ కలియుగంలో చిలుకలు ప్రేమకే కానీ, ముద్దుకే కానీ, మురిపానికే కానీ ఎవరు పెంచుకున్నా రామదాసుకు పట్టినటువంటి రామాయికనే రొక్కలు అని విషమును త్రాగబోయాను. నా విషయాన్ని పడద్రోసి ఏదో కాగితమును ఇచ్చారు. 6 లక్షల వరహాలు తానేశకు కట్టి ఆ రసీదును తీసుకుని వచ్చి నా జైల్లో వేశాను. తురస్కుడైన యొక్క తానేశకు ఏమో దర్శనం ఇచ్చారు, నాకేమో దర్శనం ఇవ్వలేదు. అంతటి కఠినున్నా నేను, అంతటి ద్రోహుల్లా నేను. రామా రామా పట్టాభి రామా రామా రాత్రి రాముడు నా కలలో కనబడి ఇది మన లక్ష్యం. కొద్దిసేపు ఆగుంది. రామాటంకీలు ఇవి మన తుర్కా దొరల నాణ్యాలు కాదు, తుర్కా దొరల నాణ్యాలు కాదు. ఈ లోకంలోన ఈ యుగంలోన పుట్టిన అటువంటి నాణ్యాలు, అవి రూపాలు కాదు. రామాటంకీలు రాముడు పరిపాలించినప్పటి బంగారు రూపాలు 6 లక్షల కంటే ఎక్కువ పెట్టాడు. రామదాసు అది సర్కార్. మనము రామదాసును ఎంతో చిత్రహింసలు చేసి జైల్లో వేసి మన డబ్బు కొరకు ఆయనను చిత్రహింసలు చేసిన మన అల్లా దేవుడు మన బుల్లా మీద ఉన్నాయి, బుల్లా మీద ఉన్నాయి. అల్లా దేవుడు కాదు, అక్కడ రామదాసును మొక్కాలి. అదే రామదాస్, నువ్వు పరమ భక్తుడు, మంచి వాడివి. నీకు ఆ సాక్షాత్తు రామ లక్ష్మణులు వచ్చి 6 లక్షల వరహాలు తెచ్చి మాకు కట్టారు. ఈ 6 లక్షల వరహాలు మేము ముట్టుకునేది కాదు. గోల్కొండ కోట నుండి మ్యూజియంలో ఇప్పటికీ కూడా 6 లక్షల వరహాలు అలాగే ఉన్నాయి. నువ్వు ఇంత భక్తునివి కాబట్టి
మా గోల్కొండ కోట నుండి ప్రతి ఏటా రాముల వారి కళ్యాణానికి భద్రాచలానికి మా నుండి ముత్యాల తలంబ్రాలు పంపిస్తాం. ఎవరు హైదరాబాద్ నగరానికి ఈ తెలంగాణ ఈ ఆంధ్రప్రదేశ్ ఎవరు పరిపాలించినా హైదరాబాద్ నుండి ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళే పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలు పట్టుకొని భద్రాచలంలోనికి ప్రతి ఏటా పోవాలి. ప్రతి ఏటా వస్తాం. బాబాయ్ బాబాయ్ తోడుతాను రామదాసు చుట్టూ జనాలు గుట్టాలు ఇలా పైన కూలి